తొలి ఏకాదశి రోజు సాయంత్రం చక్కగా పిండి దీపాలను తయారు చేసుకున్నాను 5ని. ఒకటేమో లక్ష్మీనారాయణల దగ్గర వెలిగించాను. నెక్స్ట్ ఇంకొకటి వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కదా, అందుకే స్వామివారి దగ్గర ఇంకొకటి వెలిగించాను. నెక్స్ట్ శివయ్య దగ్గర ఇంకొకటి వెలిగించేసి నైవేద్యం ఏదైనా పెట్టచ్చండి, ఏ పండ్లున్నా సరే సరిపోతుంది. సాయంత్రం ఏ పండైనా స్వామివారికి నైవేద్యంగా పెట్టచ్చు. చక్కగా సాయంత్రం కూడా పూజ చేసేసుకొని దీపారాధన చేసుకొని స్వామివారికి శివుడికి అర్ధచంద్ర హారతి అంటే చాలా ఇష్టం. అందుకే శివయ్యకి ఎప్పుడు నేను అర్ధచంద్ర హారతి ఇస్తూ ఉంటాను. పూజ మనస్ఫూర్తిగా చేసుకున్న ఫీలింగ్ వచ్చింది. ఈవినింగ్ టైం పూజ సూర్యాస్తమయం కన్నా ఒక 40 మినిట్స్ ముందే చేసుకోవాలండి. ఆ 40 మినిట్స్ ముందే చేసేసుకోవాలి. నెక్స్ట్ తులసమ్మ దగ్గర, ఉసిరి చెట్టు దగ్గర కూడా చిన్న చిన్న పిండి దీపాలు వెలిగించేసాను. ఫైనల్లీ ఉపవాసం తొలి ఏకాదశి పూజ కంప్లీట్ అయిపోయింది.